ఏరియా కమిటీ నాయకత్వం, ప్రజా సంఘాల నాయకులు, శాఖ కార్యదర్శులు ప్రధానంగా ముందుకు రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ పార్టీలోకి ఆహ్వానిస్తూ కోరుతూ వారికి కూడా కండువా కప్పి పార్టీలో స్వాగతంగా పలకాలని చెప్పి తెలియజేస్తూ వారిని కూడా తీసుకున్నాను. ఇల్లు లేని నిరుపేదలకు నిర్దాక్షిణంగా బయటికి పెట్టిన పరిస్థితి ఉంది. ఎంతో మేము నాయకులం మమ్మల్ని ఎవరి కూడా పిలిచి మా ఆలయ కార్యదర్శి కుటుంబాన్ని కూడా వదులుకొని పార్టీ పెరుగుదల బాబు రామస్వామి గారు కోరుతా ఉన్న, లక్ష్మణ్ గారు వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్న, పూలమ్మ గారు, షరీఫ్ గారు వారిని వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నా, దాసారపు అనిల్ గారు వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నా, గరిసెల్ల కుమార్ గారు వారిని వేదిక మీద రావాల్సిన కోటన్నా రండి పెడతాను. అలాగే ఇతర ప్రజా సంఘాల్లోకి సిపిఎం మరియు ఇతర ప్రజా సంఘాల నుంచి వందలాది కార్యకర్తలు సభ్యులు చేరడం జరిగింది. వాస్తవంగా ఈ రోజుల్లో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడుతున్నదని ఏదైతే చర్చ జరుగుతూ ఉన్నదో, అలాగే మేము పథకాలతోటి, సంక్షేమ పథకాలతోటి ఈ బూర్జా పార్టీలు రాజ్యంలోకి అధికారంలోకి రావడం, దాంతో ప్రజలంతా మా అనుకున్నారని దాంట్లో అన్ని అబద్ధాలు చెప్పడం అన్నది ఈ సందర్భంగా, ఇటువంటి సందర్భం లోపల వీటి వల్ల పరిష్కారం రాగదు, వీటి వల్ల మా యొక్క సమస్యలు తీరట్లేదు, మాకు ఇళ్ల స్థలాలు రావట్లేదు, మాకు హక్కులు రావట్లేదు, మాకు సరైన జీవన ప్రమాణాలు పెరగట్లేదు, మాకు పేద ప్రజలకు నిజంగా అండ ఉండేది ఎర్రజెండా. దాంట్లో ఒక నియమ నిబద్ధత, త్యాగాలతోటి, అమరవీరుల త్యాగాలతోటి రక్తతో ఎర్రబడ్డ ఎంసీపీ జెండా. ఓంకార్ గారు దీనికి నేర్పిన సిద్ధాంతాన్ని, దాన్ని బాటలో నడుస్తున్న ఎంసీపీ పార్టీ నిజమైన మాకు అండగా ఉంటుందని విశ్వసించి ఈరోజు సిపిఎం నుంచి, అలాగే అనేక సంఘాల్లో ప్రజా సంఘాల్లో పనిచేస్తూ, రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్న సీనియర్ నాయకులు కామ్రేడ్ రామస్వామి గారు, కామ్రేడ్ ఆల సాగర్ గారు, అలాగే మోదేవ్ గారు, అలాగే అనేక మంది నాయకత్వం లోపల ఇవాళ వందలాది మంది పేద ప్రజలు, కామ్రేడు అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ మనస్ఫూర్తిగా ఎంసీపీ కేంద్ర కమిటీ తరఫున, అలాగే వ్యక్తిగతంగా నేను వారికి స్వాగతాన్ని, వందనాలు తెలియజేస్తాను. వాస్తవంగా ఈ యొక్క ఈరోజు చేరికలు కేవలం ఎంసీపీ పార్టీ వరకే కాదు, ఒక ప్రజా ఉద్యమాలకు ప్రజల లోపల కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ఆవశ్యకతను మరింతగా గుర్తింపజేసే రకంగా వీరి యొక్క చేరికలు స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నాయి. దీంతో ఈ యొక్క ప్రచారం లోపల కమ్యూనిస్ట్ పార్టీ బలహీనపడుతున్నదానికి భిన్నంగా బలోపేతం చేయడానికి ప్రజలు ఉన్నారు. వాళ్ళని అందుకోవాల్సిన బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు
నాయకత్వాన్ని వాళ్ళ బాధ్యతను గుర్తింపు చేసే రకం ఉన్నది. ఈ స్ఫూర్తి దేశంలో కూడా ఏదైతే ఓంకార్ గారు ఎంసీపీయు ఏర్పరిచి కమ్యూనిస్టుల ఐక్యత సామాజిక న్యాయం అనే యొక్క ప్రధానమైన కీలక ఎజెండాలు ఇచ్చి దాని మీద పనిచేస్తూ ఇవాళ అనేక విప్లవకర పార్టీలతో చర్చ జరిగి ఇవాళ అనేక మంది కూడా పార్టీలో విలీనం కావడానికి సుదీర్ఘంగా సైద్ధాంతిక చర్చ స్థానంలో కూడా మాకందరికీ కూడా ఒక రకంగా కానిట్లాగా ఈరోజు కామ్రేడ్ రామస్వామి సాగర్ గారి నాయకత్వంలో ఈ యొక్క వరంగల్ పట్టణ ఈ యొక్క పోరాట జిల్లా వరంగల్ జిల్లా అలాగే ఎంసీపీకి ఈ జిల్లా లోపల అలాగే ప్రత్యేకించి ఈ యొక్క కిలావరంగల్ చుట్టుపక్కల ఎస్ఆర్ తోట నుంచి ఈ ప్రాంతంలో ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరూ కూడా తిరిగి ఎంసీపీని బలోపేతం అనేది ఒక చాలా ఉత్తేజకరమైన ఒక స్ఫూర్తిని మాకందరికీ మరింతగా ఆక్సిజన్ ఇచ్చింది అన్నది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క స్ఫూర్తితోటి మేమందరం కూడా వాస్తవంగా అనేక కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్న అనేక రాజకీయ సైద్ధాంతిక తప్పుదలతో ప్రజలు ఒక న్యాయం జరగట్లేదని వాళ్ళు అసంతృప్తికి గురయ్యి ఏ బూర్జో పార్టీలో పోకుండా ప్రజెండానే ఉండటానికి వాళ్ళు నిర్ణయించుకున్నారని కోరుతా ఉన్నాం. ఆ రకంగా మేము ఈ యొక్క పార్టీలను పరిశీలించి వస్తే అందరికీ కూడా సహాయిస్తామని ఎంసీపీని బలోపేతం చేసుకుని ఆహ్వానిస్తున్నాం.